స్వరూప త్రిభుజాలు లేక సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి అధ్యయనం చేద్దాం. ఇప్పుడు మనం సాధారణంగా మ్యాప్లు చూసేటప్పుడు మ్యాపు ప్రక్కన 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 కిలోమీటర్స్ ఇలాగ రాసి ఉంటాయి. అంటే ఏమిటి అర్థం అంటే ఆ మ్యాపు ఏ దేశం తాలూకు మ్యాపో ఆ దేశం యొక్క భౌగోళిక ఆకారం మాత్రం ఖచ్చితంగా యథాతథంగా రిప్రొడ్యూస్ చేస్తూ సైజు మాత్రం బాగా చిన్నది చేశారనమాట. ఇదే విధంగా రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అంటే కూడా అదే ఏమిటంటే ఆకారం మాత్రం రెండు సేమ్, ఒకటి పెద్దది కావచ్చు ఒకటి చిన్నది కావచ్చు. కాబట్టి స్వరూప త్రిభుజాలు అంటే ఇప్పుడు సర్వసమానాలు అవటానికి రకరకాల థీరమ్స్ ఉన్నట్టే స్వరూపాలు కావటానికి కూడా రకరకాల థీరమ్స్ ఉన్నాయి. ఒక త్రిభుజంలోని 3 భుజాలు మరొక త్రిభుజంలోని 3 భుజాలకి అనురూపంగా ఉండి వాటి నిష్పత్తి సేమ్ ఉంటే అంటే ఇలా ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఇలా అయ్యేట్లుంటే వాటిని స్వరూప త్రిభుజాలు అంటాం. ఈ స్వరూప త్రిభుజాలు అవునా కాదా అని వెరిఫై చేయడానికి ఈ నిష్పత్తులు సమానమని చూపించవచ్చు. లేదా అలా కాకుండా ఇక్కడ 3 కోణాలు, ఒకటి ఆల్ఫా, ఒకటి బీటా, ఒకటి గామా అనుకుంటే ఈ త్రిభుజంలో కూడా ఒక చోట ఆల్ఫా, ఒక చోట బీటా, ఒక చోట గామా అంటే ఇందులోని 3 కోణాలు వరుసగా అందులో 3 కోణాలకు సమానం అని చూపినా అవి స్వరూపాలని చూపినట్టే. లేక ఇక్కడ చూడండి, ఈ భుజం సమాంతరం, ఈ భుజం సమాంతరం, ఈ భుజం సమాంతరం. అలాగా అనురూప భుజాలు సమాంతరంగా ఉంటే కూడా అవి స్వరూపాలు అవుతాయి. అయితే ఈ పటం చూడండి, ఈ పటంలో ఇది సమాంతరం. ఈ చిన్న ట్రయాంగిల్ తాలూకు ఈ భుజం, పెద్ద ట్రయాంగిల్ తాలూకు ఈ భుజం, అలాగే పెద్ద ట్రయాంగిల్ తాలూకు ఈ భుజం, మళ్ళీ చిన్న ట్రయాంగిల్ తాలూకు ఈ భుజం అవేమో ఏకీభవిస్తున్నాయి. ఓదాని మీద ఒకటి ఉన్నాయి, ఓదాని మీద ఒకటి ఉంటే కూడా సమాంతరం కిందే భావిస్తాం. అంచేత ఈ చిన్న త్రిభుజం యొక్క 3 భుజాలు ఇక్కడ పెద్ద త్రిభుజం యొక్క 3 భుజాలకి సమాంతరంగా ఉన్నట్లే భావిస్తాము. అంచేత అవి కూడా స్వరూపాలు అవుతాయి. C' ఈ పొడవు 15, A' B పొడవు 30, ఈ పొడవు ఎక్స్. అయితే ఇందులో ఎక్స్ విలువను వై విలువ కనుక్కోవాలి మనం. ఇప్పుడు ఈ త్రిభుజాల్లో త్రిభుజం బిఏసి, బిఏ' C'లలో బిఏ' సమాంతరాలు. అదేవిధంగా బీసీలు బీసీ' సమాంతరాలు. A', C', ఏసీ, A', C' సమాంతరం. కాబట్టి మనం ఇంతకుముందు చెప్పుకున్న దాన్ని బట్టి ఇందులో సైడ్స్ అన్నీ చిన్న ట్రయాంగిల్లో సైడ్స్ పెద్ద ట్రయాంగిల్లో సైడ్స్కి వరుసగా సమాంతరాలుగా ఉన్నాయి కాబట్టి అవి రెండు స్వరూప త్రిభుజాలు. కాబట్టి
బిఏసి బిఏ డాష్ సి డాష్ త్రిభుజాలు స్వరూపాలు. స్వరూపాలు కాబట్టి బిఏ బై బిఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై బీసీ డాష్. ఇంకా మూడోది కూడా వేసుకోవచ్చు, అది మనకు అవసరం లేదు. బిఏ బై ఏసీ బై ఏ డాష్ సి డాష్. ఈ పొడవల గురించి మనకేం సమాచారం లేదు కాబట్టి ఇది మనకి అక్కర్ల. దీనిలో బిఏ అంటే 30 + x బై బిఏ డాష్ 30 ఈజ్ ఈక్వల్ టు బీసీ బై బీసీ డాష్. బీసీ అంటే y + 15 బై బీసీ డాష్ y. సో దీన్ని విడివిడిగా రాస్తే 30/30 + x/30 అంటే 1 + x/30 ఈజ్ ఈక్వల్ టు 1 + 15/y. ఈ 1 క్యాన్సిల్ చేస్తే x/30 ఈజ్ ఈక్వల్ టు 15/y. సో xy ఈక్వల్ టు 450. క్రింది బొమ్మలో ఏ డాష్ సి డాష్ ఏసీలు సమాంతరాలు. ఈ పొడవేమో 30, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి x, ఇది y, ఇది 15. ఆ కొలతలు లాగిస్తే xy యొక్క విలువ కనుక్కోవాలి. x × y ఎంతో కనుక్కోవాలి మనం. సో త్రిభుజం బిఏసి బిఏ డాష్ సి డాష్లో బిఏబి డాష్లు సమాంతరాలు, ఎందుకంటే ఒకటే లైన్లో ఉన్నాయి కాబట్టి అవి. అట్లాగే బీసీ బీసీ డాష్లు అవి సేమ్ లైన్ కాబట్టి అవి సమాంతరాలు. ఏసీ ఏ డాష్ సి డాష్ సమాంతరాలని లెక్కలో ఇచ్చారు. అందువల్ల ఈ చిన్న ట్రయాంగిల్లో భుజాలు పెద్ద ట్రయాంగిల్లోని భుజాలకు అనులోమానుపాతంలో ఉన్నాయి కాబట్టి అవి స్వరూప త్రిభుజాలు. స్వరూప త్రిభుజాల్లో కరస్పాండింగ్ సైడ్స్ ప్రొపోర్షనల్గా ఉంటాయి కాబట్టి బిఏ బై బిఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై బీసీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏ డాష్ సి డాష్. బిఏ అంటే 30 + x బై బిఏ డాష్ 30 + x/30 ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇది y, ఇది 15 కాబట్టి ఇక్కడ y + 15 బై ఇక బీసీ డాష్. బీసీ డాష్ అంటే y. సో ఈ 30 + x/30ని 30/30 + x/30 అని రాస్తే ఆ 30/30 1 + x/30 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ y/y 1 + 15/y. సో ఈ 1 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా క్రాస్ మల్టిప్లై చేస్తే xy ఈక్వల్ టు 450. ఇప్పుడు ఈ రెండు స్వరూప త్రిభుజాలు. ఈ స్వరూప త్రిభుజాల్లో ఏబీ బై ఏ డాష్ బి డాష్ ఈక్వల్ టు ఏసీ బై ఏ డాష్ సి డాష్ ఈక్వల్ టు బీసీ బై బి డాష్ సి డాష్ ఈక్వల్ టు కే అని మనకి ఇచ్చారు. వీటి వైశాల్యాలు ఏ నిష్పత్తిలో ఉంటాయో కనుక్కోమంటున్నారు. సో వైశాల్యం కావాలంటే హాఫ్ భూమి ఇంటూ ఎత్తు కాబట్టి ఇక్కడి నుంచి లంబం గీద్దాం. దీన్ని ఎల్ అని పిలుస్తాం. ఇక్కడ లంబం, ఇది ఎం. ఇప్పుడు ఏబిఎల్ త్రిభుజం, ఏ డాష్ బి డాష్ ఎం త్రిభుజం స్వరూపాలు. ఎందుకని అంటే స్వరూప త్రిభుజాల్లో కరస్పాండింగ్ వర్టిసెస్ దగ్గర వర్టెక్స్ యాంగిల్స్ సమానం అని తెలుసుకున్నాం కదా. అంచేత ఈ కోణం సమానం.
ఇది ఎలాగో 90, ఇది కూడా 90, ఇది సమానం, ఇది 90, ఇది 90 కాబట్టి 180 మైనస్ అంటే ఇది 90 మైనస్ ఇది అవుతుంది ఈ యాంగిల్. అలాగే ఈ యాంగిల్ 90 మైనస్ ఇది అవుతుంది. కానీ ఇది సమానం కాబట్టి ఈ కోణం కూడా సమానం. ఎందువల్ల అంటే మొదటి త్రిభుజంలోని 3 కోణాలు రెండవ త్రిభుజంపు మూడు కోణాలకు సమానం కాబట్టి ఏబి బై ఏ డాష్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏఎల్ బై ఏ డాష్ ఎం. కానీ ఇది కే అని తెలుసు మనకు. దేర్ఫోర్ ఏఎల్ బై ఏ డాష్ ఎం ఈజ్ ఈక్వల్ టు కే. ఇప్పుడు స్మాల్ పి ఏబిసి యొక్క వైశాల్యం అంటే దీని వైశాల్యం. స్మాల్ పి ఈక్వల్ టు బీసీ ఇంటూ హాఫ్ బీసీ ఇంటూ ఏఎల్. స్మాల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బి డాష్ సి డాష్ ఇంటూ ఏ డాష్ ఎం. పి బై క్యూ ఈ హాఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు బీసీ బై బి డాష్ సి డాష్ ఇంటూ ఏఎల్ బై ఏ డాష్ ఎం. ఇది కే, ఇది కే స్క్వేర్. కాబట్టి రెండు స్వరూప త్రిభుజాలలో సైడ్స్ యొక్క నిష్పత్తి కే అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి కే స్క్వేర్ అవుతుంది అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా లెక్కల్లో ఉపయోగపడుతుంది. ఏఈ పొడవు 15, ఏడీ పొడవు 18, డిసి పొడవు x-4, ఈబి పొడవు x-5. ఇది సమాంతరంగా ఉన్నారంటే ఎక్స్ ఎంత తీసుకోవాలి అంటున్నాడు. సో సమాంతరంగా ఉంటే కనుక బీసీఈడీలు సమాంతరమైనప్పుడు ఏఈడి ఏబిసి త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి. కాబట్టి 15 బై x-15 బై ఏఈ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ అంటే 15, ఏబి అంటే x-5 ప్లస్ 15 అంటే x ప్లస్ 10. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏడి బై ఏసీ 18 బై ఏసీ అంటే 18 ప్లస్ x-4 అంటే x ప్లస్ 14. కాబట్టి మనకి ఈక్వేషన్ ఏమిటనమాట, 15 బై x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 18 బై x ప్లస్ 14. దీనిలో రెండు ప్రక్కల 3 క్యాన్సిల్ చేసేద్దాం. చేస్తే 5 బై x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 6 బై x ప్లస్ 14. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 5x ప్లస్ 70
ఈజ్ ఈక్వల్ టు 6x ప్లస్ 60. సో x ఈక్వల్ టు 10. మళ్ళీ చూద్దాం ఒకసారి. ఇదిగో ఈ కొలతలు, సైడ్స్ కొలతలేమో ఇలాగ ఇచ్చాడు. ఎక్స్ ఎంత వాల్యూ తీసుకున్నప్పుడు ఇది దీనికి సమాంతరంగా ఉంటుందో ఆ వాల్యూ కనుక్కోమంటున్నాడు. సమాంతరం అయ్యింది అనుకోండి, ఈడీ కనుక బీసీకి సమాంతరంగా ఉంటే ఏఈ ఏబీలు ఒకటే లైన్ పైన ఉన్నాయి కాబట్టి అవి సమాంతరాలు, ఏడీ ఏసీలు ఒకటే లైన్ పైన ఉన్నాయి కాబట్టి అవి సమాంతరాలు, బీసీఈడీలు సమాంతరాలు మనం అనుకుంటున్నాం. అంచేత ఈ చిన్న ట్రయాంగిల్ ఏఈడి, పెద్ద ట్రయాంగిల్ ఏబీసీ స్వరూపాలు అవుతాయి. స్వరూపాలు కాబట్టి సైడ్స్ ప్రపోర్షనల్ అని వేసాం. దాని నుంచి ఈ ఈక్వేషన్ వచ్చింది. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది. సాధన ఏబీసీ ఎక్స్వైజెడ్ త్రిభుజాలు స్వరూపాలు కాబట్టి ఒక కే అనే కాన్స్టెంట్ దొరుకుతుంది మనకి. ఎలాగా? ఏబీ బై ఎక్స్వై ఈక్వల్ టు బీసీ బై వైజెడ్ ఈక్వల్ టు సిఏ బై ఎక్స్జెడ్ ఈక్వల్ టు కే అయ్యేట్టుగా. కాబట్టి ఏబీ 6 అయినప్పుడు దానికి అనురూప భుజం ఇక్కడ కే టైమ్స్ అవుతుంది. ఏబీసీ ఎక్స్వైజెడ్లు స్వరూపాలు కాబట్టి వాటి భుజాలు అనుపాతంలో ఉంటాయి. ఎప్పుడైతే ఒక్కొక్క భుజం కరస్పాండింగ్ సైడ్కి కే టైమ్స్ ఉంటుందో చుట్టుకొలత కూడా కే టైమ్స్ ఉంటుంది. దేర్ఫోర్ త్రిభుజాల చుట్టుకొలతలు కూడా k:1 నిష్పత్తిలో ఉంటాయి. ఇప్పుడు XYZ యొక్క చుట్టుకొలత తెలుసు మనకు 40. ఏబీసీ యొక్క చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 6 + 8 14, 14 + 10 24. XYZ యొక్క చుట్టుకొలత 40. కాబట్టి ఏబీసీ యొక్క చుట్టుకొలత బై XYZ యొక్క చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 24/40. 8 క్యాన్సిల్ చేస్తే 3/5. సో వాటి చుట్టుకొలతల నిష్పత్తి 3/5. కానీ అనుపాత స్థిరాంకం కూడా అదే అవ్వాలి, 3/5. Therefore, k ఈక్వల్ టు 3/5. ఇక ఏబీ బీసీ సిఏలు మనకు తెలుసు కాబట్టి ఏబీసీ త్రిభుజపు వైశాల్యం √S × S - A × S - B × S - C సూత్రం ఉపయోగించి కడదాం. ఆరు 8 14 10 24. 24లో సగం ఎస్ అంటే 12, 12 × 12 - A ఏదో ఒక సైడ్ 6 ఇంటూ 12 మరో సైడ్ 8 ఇంటూ 12 - 10. దట్ ఈస్ ఈక్వల్ టు √10
12 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 2 రూట్ ఆఫ్ 12 2s 24 6 4s 24. ఏబిసి త్రిభుజపు వైశాల్యం 24. కానీ ఏబిసి త్రిభుజపు వైశాల్యం బై XYZ త్రిభుజపు వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు K స్క్వేర్ అని చెప్పాము ఇందాక, గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్పాను. సో ఆ K వచ్చి 3/5 కాబట్టి 3/5 హోల్ స్క్వేర్ 9/25. ఇందులో ఏబిసి త్రిభుజపు వైశాల్యం తెలుసు మనకి. దేర్ఫోర్ 24/XYZ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 9/25. సో XYZ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 25/9. ట్వంటీ-4 ఇంటూ 25 4 600/9. BP/PC విలువ ఎంత? ఇప్పుడు ఏబి యొక్క మధ్య బిందువు డి అనుకుందాం, సిడీలు కలుపుదాం. సో ఇక్కడ 2:1 రేషియోలో ఉండేట్లుగా గురుత్వ కేంద్రం ఉంటుంది. ఈ గురుత్వ కేంద్రం గుండా ఏబికి సమాంతరంగా ఇచ్చాడు. అవి బీసీని పి వద్ద, సిఏను క్యూ వద్ద ఖండించాయి. ఇప్పుడు బీపీ/పీసీ విలువ కనుక్కోమంటున్నాడు. ఇది 2, ఇది 1, 2:1. ఇప్పుడు సిక్యూజీ సిజిపి సిడిబి త్రిభుజాల్లో జిపిడిబిలు సమాంతరాలు. మరలా సిజి సిడీలు సిపి సిబిలు కూడా సమాంతరాలే, ఒకటే లైన్లో ఉన్నాయి కాబట్టి సమాంతరాలే. అంచేత సిజిపి సిడిబి త్రిభుజాలు స్వరూపాలు. Therefore, CP/CB is equal to CG/GD. Therefore,
సిపి బై సిబి ఈక్వల్ టు సిజీ బై సిడి ఈజ్ ఈక్వల్ టు 2/3. సిపి ఈక్వల్ టు 2K, సిడి ఈక్వల్ టు 3K అనుకోండి. అప్పుడు బీపీ బై పీసీ ఈక్వల్ టు ఈ పీసీ వాల్యూ ఇక్కడ 2K. బీపీ అంటే సిబి మైనస్ సిపి. ఈ సిబి మైనస్ సిపిలో సిపి కామన్ తీస్తే సిపి ఇంటూ సిబి బై సిబి మైనస్ 1/2K. ఇక్కడ సిపి వాల్యూ 2K, సిబి బై సిపి వాల్యూ 2/3. కాబట్టి సిబి బై సిపి అంటే దీని రెసిప్రోకల్ కాబట్టి 3/2 మైనస్ 1. సో ఈ 2K క్యాన్సిల్ అయిపోతాయి. 3/2 మైనస్ 1 హాఫ్. సో బీపీ బై పీసీ ఈక్వల్ టు హాఫ్. ఈ సాధనం మళ్ళీ ఒకసారి చూద్దాం. త్రిభుజం ఏబిసి యొక్క గురుత్వ కేంద్రం G. దాని గుండా ఏబీకు ఒక సమాంతరం గీచాం. ఆ సమాంతరం ఏసీని క్యూ వద్ద, బీసీని పి వద్ద ఖండిస్తున్నాయి. అలా ఖండిస్తున్నప్పుడు ఈ బీపీ బై పీసీ రేషియో ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. దానికి మనం ఏం చేసాము, సిజిపి సిడిబి త్రిభుజాలు తీసుకొని అవి రెండు సర్వసమానాలను చూపించాం. అవి సర్వసమానాలు కాబట్టి ఈ రేషియో వచ్చి మనకి, కానీ జీ సిడిని ఏ నిష్పత్తిలో భాగిస్తుందో తెలుసు. అందుకని సిడి బై ఇది తెలుసు మనకు, దీని వాల్యూ 2/3. కాబట్టి సిపి బై సిబి 2/3. కాబట్టి సిపినేమో సమ్ 2K కావాలి, సిడినేమో ఏదో కేకి సమ్ 3K కావాలి. కాబట్టి సిపి ఈక్వల్ టు 2K అనుకోండి, సిడి ఈక్వల్ టు 3K అనుకోండి. ఇప్పుడు మన కట్టమన్నది బీపీ బై పీసీ. బీపీ బై పీసీ ఈజ్ ఈక్వల్ టు సిబి మైనస్ సిపి. సిబి అంటే ఈ మొత్తం మైనస్ సిపి చేస్తే ఈ బీపీ వస్తుంది బై 2K. ఇందులో సిపి కామన్ తీస్తే సిపి ఇంటూ సిబి బై సిపి మైనస్ 1. ఈ సిపి బదులు 2K ప్రతిక్షేపిస్తే 2K. తర్వాత సిబి బై సిపి. సిబి బై సిపి అంటే దీని రెసిప్రోకల్ 3/2 మైనస్ 1. సో ఈ 2K క్యాన్సిల్ అయిపోయి 3/2 మైనస్ 1 అంటే హాఫ్. ఏ యాంగిల్ బైసెక్ట్ చేస్తే సముద్రఖండం రేఖ గీస్తే డి వద్ద ఖండిస్తుంది. ఇప్పుడు మనకి బీడీ బై డిసి 6/7 అని ఇచ్చాడు. 6/7 ఈక్వల్ టు బీడీ బై డిసి. కానీ మనకి ఒక సిద్ధాంతం తెలుసు. ఏమిటది? ఒక త్రిభుజంలో ఒక శీర్షం దగ్గర కోణం యొక్క సమద్విఖండన రేఖ ఎదుటి భుజాన్ని ఈ సైడ్స్ రేషియోలో డివైడ్ చేస్తుంది అని. అంచేత ఏబి బై ఏసీ. కానీ ఏసీ 3.5 సెంటీమీటర్. దేర్ ఫోర్ క్రాస్ మల్టిప్లై చేస్తే 6AC ఈజ్ ఈక్వల్ టు 7AB. ఏసీ 3.5. సో 6 into 3.5 ఈజ్ ఈక్వల్ టు 7AB. అంటే ఇది 21. 21లో 7 క్యాన్సిల్ చేస్తే 3. AB ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒక త్రిభుజం, ఆ త్రిభుజంలో ఒక వర్టెక్స్ ఏ దగ్గర కోణాన్ని సమద్విఖండనం చేశాం. ఆ సమద్విఖండన రేఖ ఎదుటి భుజాన్ని డి వద్ద తాకింది. బీడీ ఈజ్ టు డీసీ వాల్యూ ఇచ్చాడు. తర్వాత ఏసీ ఎంత పొడవో కూడా ఇచ్చాడు. ఏబీ కట్టమంటున్నాడు. మనకి ఈ శీర్షం మధ్య యాంగిల్ యొక్క సమద్విఖండన రేఖ ఈ సైడ్స్ రేషియోలో ఉంటాయి తెలుసు. అందువల్ల 6/7 ఈక్వల్ టు బీడీ బై డీసీ అని ఇచ్చాడు వాడు. బీడీ బై డీసీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ. ఇప్పుడు మనం చెప్పుకున్న సిద్ధాంతాన్ని బట్టి. కాబట్టి 6/7 ఈక్వల్ టు ఏబీ బై ఏసీ. క్రాస్ మల్టిప్లై చేస్తే 6AC ఈక్వల్ టు 7AB. ఏసీ వాల్యూ ఇచ్చాడు 3.5. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఏబీ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాలు 9:16 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి చుట్టుకొలతలు
ఏ నిష్పత్తిలో ఉంటాయి? రెండు త్రిభుజాల భుజాలు అనుపాతపు స్థిరాంకం K అనుకోండి. అప్పుడు వాటి వైశాల్యాలు K²1 నిష్పత్తిలో ఉంటాయి కాబట్టి K² 9/16 ఆర్ K 3/4. భుజాలు K:1 నిష్పత్తిలో ఉంటే వాటి చుట్టుకొలతలు కూడా K:1 నిష్పత్తిలోనే ఉంటాయి కాబట్టి చుట్టుకొలతల నిష్పత్తి 3:4. రెండు త్రిభుజాలు ఇచ్చారు, వాటి వైశాల్యాలు అవి రెండు స్వరూపాలని, వాటి వైశాల్యాలు 9:16 నిష్పత్తిలో ఉన్నాయని చెప్పారు. రెండు త్రిభుజాలు స్వరూపాలు కాబట్టి భుజాల అనుపాతపు స్థిరాంకం K అనుకోండి. అప్పుడు ఇంతకుముందు మనం చాలాసార్లు చూసినట్టుగా వాటి వైశాల్యాలు K²1 నిష్పత్తిలో ఉంటాయి. కానీ ఇదేమో 9:16 అని ఇచ్చాడు. దేర్ఫోర్ K² = 9/16 ఆర్ K = 3/4. కాబట్టి భుజాలు కనుక K:1 నిష్పత్తిలో ఉంటే వాటి చుట్టుకొలతలు కూడా అదే నిష్పత్తిలో ఉంటాయి. అందువల్ల చుట్టుకొలతల నిష్పత్తి కూడా 3:4. ఎత్తుగల ఒక జెండా స్తంభపు నీడ 6 మీటర్లు ఉన్నప్పుడు ఒక భవనపు నీడ 24 మీటర్లుగా కొలవబడింది. ఆ భవనపు ఎత్తు 4 మీటర్లు ఎత్తుగల ఓ జెండా స్తంభపు నీడ 6 మీటర్లు, అంటే నీడ పొడవు అసలు స్తంభ పొడవు కన్నా ఎక్కువ ఉన్నదన్నమాట. అలాగే ఒక భవనపు నీడను కొలిస్తే నేల మీద అది 24 మీటర్లుగా కొలిచారు. ఆ భవనపు ఎత్తు ఎంత?
ఇప్పుడు సూర్యుడు భూమికి చాలా దూరంలో ఉంటాడు కాబట్టి సూర్యకిరణాలు భూమికి చేరే సూర్యకిరణాలన్నీ పరస్పరం సమాంతరాలు అనుకోవచ్చు. అందువల్ల ఇది భవనం. సూర్యుడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడు అనుకోండి, ఎస్ అంటే సూర్యుడు. చూడండి, సూర్యుడి దగ్గర నుంచి వచ్చే ఈ కిరణాలు ఏవైతే ఉన్నాయో ఇలా వచ్చేవి ఇవన్నీ ఈ భవనం వల్ల వెనక్కి పంపించబడిపోయి ఇటు పక్కకు రావు. అందువల్లే మనకి నీడ ఏర్పడుతుంది. మళ్ళీ ఇక్కడ జెండా స్తంభం సంగతి చూస్తే మళ్ళీ దీనికి సమాంతరంగానే ఉంటాయి సూర్యుడి దగ్గర నుంచి వచ్చే కిరణాలు అన్నీ. అందుకని ఇదేమో జెండా స్తంభం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ కనుక తీసుకుంటే ఇది రెండు కూడా సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు కాబట్టి అవి ప్యారలల్. భవనం నిటారుగా కడతారు, జెండా స్తంభం నిటారుగా పాతారు కాబట్టి ఇది సమాంతరం. ఇది ఎలాగో భూమే అంచేత ఇది సమాంతరం. కాబట్టి ఈ రెండు త్రిభుజాలు సమాంతరాలు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? జెండా స్తంభపు నీడ 6 మీటర్లు, దాని అసలు ఎత్తు 4 మీటర్లు. భవనపు నీడ 24 మీటర్లు. ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇది స్వరూప త్రిభుజాలని చెప్పుకుంటే ఇది భవనపు ఎత్తు, ఇదేమో జెండా స్తంభపు ఎత్తు. ఇందులో కరస్పాండింగ్ సైడ్స్ ఏమిటి? ఈ సైడ్కి ఈ సైడు, దీనికి ఇది. కరస్పాండింగ్ సైడ్స్ అనులోమానుపాతంలో ఉంటాయి కాబట్టి భవనపు ఎత్తు బై స్తంభపు ఎత్తు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 24/6. కానీ స్తంభపు ఎత్తు మనకు తెలుసు, స్తంభపు ఎత్తు 4 మీటర్లు. దేర్ఫోర్ భవనపు ఎత్తు ఈజ్ ఈక్వల్ టు 24/6 ఇంటూ స్తంభపు ఎత్తు 4, 16 మీటర్లు. కాబట్టి భవనపు ఎత్తు 16 మీటర్లు అన్నమాట. మళ్ళీ ఒకసారి చూడండి, ఇందులో కన్ఫ్యూజన్ వస్తే ఒకటి రాదగింది ఏమిటంటే సూర్యుడి దగ్గర నుంచి వచ్చే కిరణాలు, సూర్యుడు భూమికి చాలా దూరంలో ఉంటాడు కాబట్టి ఆ కిరణాలన్నింటినీ సమాంతరాలు అనుకోవడంలో తప్పు లేదు. అంచేత ఈ షాడో ఎలా ఏర్పడుతోంది భవనానికి అంటే సూర్యుడి దగ్గర నుంచి వచ్చే కిరణాలు, ఇలాగ వచ్చే కిరణం అవన్నీ ఈ భవనంతో ఆపేయబడతాయి. అంచేత ఇటు పక్కకి ఆ కిరణాలు రావు. ఆ కిరణాలు రాని కారణంగానే మనకి ఇటు నీడ పడుతుంది. ఇప్పుడు ఇది ప్యారలు, ఇవి రెండు కూడా సూర్యకిరణాలే కాబట్టి ఇది వర్టికల్ అందుకని ఇవి రెండు ప్యారలు. ఇది హారిజాంటల్ కాబట్టి ఇవి రెండు ప్యారలు. సో ఈ త్రిభుజంలోని 3 భుజాలు ఈ త్రిభుజంలో 3 భుజాలకి సమాంతరంగా ఉన్నాయి. అంచేత ఇవి రెండు స్వరూప త్రిభుజాలు కాబట్టి రేషియోస్ సేమ్. సో భవనపు ఎత్తు బై స్తంభపు ఎత్తు ఈక్వల్ టు 24/6. కానీ స్తంభం ఎత్తు మనకు తెలుసు, దాని నుండి భవనపు ఎత్తు కట్టాం. త్రిభుజం ఏబిసిలో ఏసీ మీద డి అని బిందువు, బీసీ మీద ఈ అని బిందువు,
సమాంతరం AD is equal to 8x plus 9, DC equal to x plus 3, CE is equal to x, EB is equal to 3x plus 4 అయితే x యొక్క విలువ ఎంత? ఏసీ మీద డి అనే బిందువు, బీసీ మీద ఈ అనే బిందువు, డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏబి అయ్యేట్లుగా ఉన్నాయి. ఏడి 8x plus 9, డిసి x plus 3, తర్వాత సిఈ x, ఈబి 3x plus 4. ఇప్పుడు డిఈ ఏబీలు సమాంతరం అయితే యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ ఏ, యాంగిల్ ఈ ఈక్వల్ టు యాంగిల్ బి. కరస్పాండింగ్ యాంగిల్స్ అనురూప కోణాలు. అంచేత సి రెండుకి కామన్, సి యాంగిల్, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ సి. కాబట్టి త్రీ యాంగిల్స్ సమానం కాబట్టి సిడిఈ సిఏబి త్రిభుజాలు స్వరూపాలు. కాబట్టి సిఏ బై సిడి ఈజ్ ఈక్వల్ టు సిబి బై సిఈ. సిఏ అంటే ఎంత? ఇది x plus 3, ఇది ఏమో 8x plus 9. సో టోటల్ వచ్చి 9x plus 12 బై సిడి x plus 3 ఈజ్ ఈక్వల్ టు సిబి, ఇది x, ఇది 3x plus 4, మొత్తం 4x plus 4 బై సిఈ x. సో 9x plus 12 by x plus 3 ఈక్వల్ టు 4x plus 4 by x. క్రాస్ మల్టిప్లై చేస్తే 9x స్క్వేర్ ప్లస్ 12x ఈక్వల్ టు 4x plus 4 into x plus 3. That is equal to 4x square, 4x into 3, 12x, మళ్ళీ ప్లస్ 4x, 16x ప్లస్ 12. సో మొత్తం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే 5x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 16x మైనస్ 4x మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. 5 12 60, 6 10, 5x స్క్వేర్ ప్లస్ 10x మైనస్ 6x, no, minus 10x plus 6x minus 12 equal to 0. సో ఇందులో 5x కామన్ తీస్తే 5x ఇంటూ x minus 2 plus 6 into x minus 2 is equal to 0.
సో 5x plus 6 into x minus 2 equal to 0. Therefore, x equal to minus 6 by 5 or 2. x greater than 0. x greater than 0 కానీ x అయితే మైనస్ 6/5 లేకపోతే 2 కాబట్టి ఇది వదిలేసి therefore x is equal to 2. ఏం చేసాము ఇక్కడ బొమ్మ గీసుకున్నాం ముందు బొమ్మ గీచాక సో ఇది సమాంతరం అనుకోండి సమాంతరం అయితే ఇది సమాంతరం ఇది తిరిగే రేఖ ఇది తిరిగే రేఖ కాబట్టి ఈ యాంగిల్ సమానం అదే కారణంగా ఇది సమానం ఇది ఎలాగో కామన్ కాబట్టి ఇందులో 3 యాంగిల్స్ చిన్న ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ పెద్ద ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ సమానం అందువల్ల అవి స్వరూపాలు కాబట్టి CA/CD ఈక్వల్ టు CB/CE కావాలి ఇక అక్కడి నుంచి వాటి పొడవులను బట్టి ఎక్స్లో పెట్టేస్తే మనకు ఒక క్వాడ్రాటిక్ వచ్చింది ఆ క్వాడ్రాటిక్ని మనం ఫ్యాక్టరైజ్ చేస్తే ఎక్స్ విలువ అయితే -6/5 లేకపోతే 2 కావాలని వచ్చింది కానీ ఇక్కడ ఎక్స్ అంటే సిఈ యొక్క పొడవులు ఎప్పుడు నెగిటివ్లు రావు అందుకని -6/5ని వదిలేసేసి మళ్ళీ x ఈక్వల్ టు 2 తీసుకున్నాం స్వరూపాలని వాటిలో ఒకదాని భుజాల పొడవులు 6, 8, 10 అనుకోండి రెండవ త్రిభుజపు కనిష్ట భుజపు పొడవు 10 యూనిట్లు అనుకోండి మిగిలిన 2 భుజాలు కనుగొనండి సో ఇచ్చిన ట్రయాంగిల్ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి అవి 2 స్వరూపాలు ఒకదాని భుజాలు 6, 8, 10 మరొక దాన్ని ఇవ్వలేదు ఒకటి మాత్రం ఇచ్చాడు అది కనిష్టంది సో బొమ్మ గీసుకుంటే కనుక ఇక్కడ బొమ్మ గీసేటప్పుడు మీరు ఒక విషయం గమనిస్తే లంబకోణ త్రిభుజం గీస్తారు 6 స్క్వేర్ 36 8 స్క్వేర్ 64 64 36 కలిపితే 100 10 స్క్వేర్ అందుకని పైథాగరస్ సిద్ధాంతం బట్టి యొక్క కాన్వర్స్ని బట్టి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది అది అవసరం లేదులే కానీ అయినా 6, 8, 10 ఇప్పుడు దీనికి ఇంకోటి ఏదో స్వరూప త్రిభుజం ఉందిట దానిలో అతి చిన్న భుజమే 10 యూనిట్లు కాబట్టి ఇది 10 ఇది ఎంత అంటున్నాడు అందుకని ABC ఇదేమో DEF ఇవి 2 స్వరూపాలను వాడే ఇచ్చాడు కాబట్టి DE/AB
ఈజ్ ఈక్వల్ టు EF/6. ఇదే 10 అని మనకు ఎట్లా తెలుసు? కనిష్టమైంది ఎక్కడుంది? కనిష్టం ఈ త్రిభుజంలో కనిష్టమైంది ఇది. దీనికి ఇక్కడ కరస్పాండింగ్గా వచ్చేది ఈ త్రిభుజంలో కనిష్టమైంది అవుతుంది. ఎందుకంటే ఇవి ప్రపోర్షనల్ కాబట్టి. అంచేత ఇదే 10 అని తేలుతుంది. ఇది కాదా అంటే అవి కాదు. ఇక DE/AB ఈజ్ ఈక్వల్ టు EF/6. EF అంటే ఎంత? 10/6. సో DE AB ఇచ్చాడు వాల్యూ. DE ఈక్వల్ టు 10/6 ఇంటూ AB ఈజ్ ఈక్వల్ టు 10/6 ఇంటూ AB 8. దట్ ఈస్ ఈక్వల్ టు 80/6 ఆర్ 40/3. సో DE వాల్యూ తెలిసింది. ఇదంతా 40/3. మళ్ళా BC/EF ఈక్వల్ టు AC/DF. BC/EF అంటే 6/10 ఈజ్ ఈక్వల్ టు AC అంటే 10/DF. Therefore DF is equal to 10 into 10/6, that is equal to 50/3. So ఇది 50/3. ఇప్పుడు చూడండి, ఇది 8, ఇది 40/3. 8 into 5/3, 10 into 5/3 వేస్తే ఇక్కడ వచ్చింది చూడండి. 6 into 5/3 వేస్తే 10 ఇక్కడ వచ్చింది. సో చెక్ కూడా అయిపోయింది. ఇవి రెండు స్వరూప త్రిభుజాలకి గణిత శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. నిజానికి స్వరూప త్రిభుజాల మీదనే త్రికోణమితి అనే మ్యాథమెటిక్స్ బ్రాంచ్ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఆల్ఫా అనేది లఘు కోణం అనుకోండి. అప్పుడు ఆల్ఫాని కోణంగా కలిగిన ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాం. సైడ్స్ ఎంత పొడుగులు ఉంటాయి అనేది మన ఇష్టం, ABC. ఇప్పుడు సైన్ ఆల్ఫా అంటే ఏమి నిర్వచించాము? ఏ ఆపోజిట్ సైడ్ బై కర్ణము అనగా AB/AC. మరి ఇదే ఆల్ఫాని కోణంగా తీసుకొని ఇంకొక అతను ఈ బొమ్మ తీసుకోవచ్చు, PQR. అతని ఉద్దేశంలో ఏమవుతుంది? సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం PQ బై కర్ణం PR. అయితే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్న ఆయనకి ఇది ఒక వాల్యూ వచ్చి, ఈ ట్రయాంగిల్ తీసుకున్న వాడికేమో ఇది వేరే వాల్యూ వస్తే అసలు సైన్ ఆల్ఫా అనేది సరైన నిర్వచనమే అయినట్టు కాదు. అందువల్ల కానీ ఈ రెండు త్రిభుజాలు సిమిలర్ ట్రయాంగిల్స్ చూడండి. ఇది 90, ఇది 90. ఇది ఆల్ఫా, ఇది ఆల్ఫా. రెండు కోణాలు ఎప్పుడైతే సరిపోయాయో మొత్తం 3 కోణాలు మొత్తం 180 కాబట్టి ఈ కోణం కూడా సరిపోతాయి. 3 కోణాలు సమానం కాబట్టి అవి స్వరూపాలు కాబట్టి ఈ త్రిభుజంలో AB బై ఆ త్రిభుజంలో PQ ఈజ్ ఈక్వల్ టు ఈ త్రిభుజంలోని AC బై ఆ త్రిభుజంలోని PR. దీన్నే AC ఇంటి తీసుకొచ్చి అలా రాస్తే AB బై AC ఈక్వల్ టు PQ బై PR. కాబట్టి ఇతనికి ఇద్దరికి ఒకటే వాల్యూ వస్తుంది ఈ రేషియో. అందువల్ల త్రికోణమితి ప్రమేయాలు అన్నిటి నిర్వచనం వెనకాల సిమిలర్ ట్రయాంగిల్స్ ఆధారపడి లేకపోతే అసలు త్రికోణమితి అనే సబ్జెక్టే ఉండేది కాదు.